శ్రమ మనల్ని కృంగతీస్తుంది, నిరీక్షణ లేకుండా చేస్తుంది. కొన్నిసార్లు దేవుణ్ణి నిందించేదిగా, నిట్టూర్పులు విడిచేదిగా మనల్ని ప్రేరేపిస్తుంది. విసుగు కలగచేస్తుంది. కొందరైతే శ్రమల్లో ప్రార్థించడం కూడా మానేస్తారు. అయితే బైబిల్‌లో ఉన్నటువంటి లెజెండ్స్ శ్రమలో వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి మనకు మాదిరిగా ఉన్నారు. యోబు తాను ఇబ్బందుల కొలిమిలో భరించలేని బాధలో ఉంటూ కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ స్నేహితుల కొరకు ప్రార్థన చేసినట్లు యోబు గ్రంథము 42 అధ్యాయంలో మనము చూస్తాము. యాకోబు తన పితరుల దేశానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఏశావును ఎదుర్కోవటానికి భయపడుతున్న సమయంలో పట్టుదలతో ప్రార్థించాడని ఆదికాండం 32 అధ్యాయంలో చూస్తాము. మోషేను ఇశ్రాయేలీలు అనేక రీతులుగా విసిగించినప్పటికీ, గొనిగినప్పటికీ, తమ కోపాన్ని ప్రదర్శించినప్పటికీ ఓర్పుతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సహాయంతో అనేక వసతులు వారికి కల్పించగలిగాడని పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. మోషే చనిపోయిన తరువాత యెహోషువ ఇశ్రాయేలీయుల యుద్ధ సమయంలో ప్రార్థన ద్వారా ధైర్యాన్ని పొందుకొని విజయాన్ని సాధించాడని యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏలియా వర్షం కొరకు ప్రసవ వేదన పడినంతగా విసుకకుండా 7 సార్లు ప్రార్థించినట్లుగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో చూస్తాము. దానియేలు తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి కాకుండా రాజునే వేడుకోవలసినటువంటి పరిస్థితి. అట్టి శాసనం వెలువడినా తన ప్రార్థన ఆపలేదని దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసిందని అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో మనం చదువుతాము. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పటికీ కూడా ఓర్చుకుంటూ తనను హింసిస్తున్నటువంటి వారిని క్షమించమని చక్కటి ప్రార్థన చేశాడని అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. పౌలు తన జీవితంలో చెప్పనలవి కాని అనేక శ్రమలు అనుభవించాడు. అన్ని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ప్రార్థించాడు. మరి మన ముందు ఇంత గొప్ప సాక్షి సమూహం ఉండగా శ్రమలలో కృంగిపోయి నిరీక్షణ లేని వారంగా కాక విశ్వాసంతో, ఓర్పుతో, పట్టుదలతో, విసుకక ధైర్యంగా గొప్ప నిరీక్షణతో ప్రార్థిద్దాం. దేవుడు మనందరికీ అలాంటి ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్.